ఏమండి, కాస్త కాఫీ కల్పన. ఏమండి, ఇంత పెందరాడే ఎక్కడికండి? కాస్త కాఫీ. ఇదేమిటన్న ఇది? ఈ డ్రెస్ పగటి వేషంలా ఉంది. రాత్రంతా నువ్వు ఎక్కడ ఏ వేషాలు వేస్తున్నావు? ఇదేమిటి కొత్తగా అడుగుతున్నావు? రాత్రంతా ఫ్యాన్స్ అసోసియేషన్ ఫంక్షన్ దగ్గరుండి జరిపాను. జామ్ జామ్. నాన్న నాన్న అంటే అర్థం నాకు అర్ధరాత్రి తెలిసిందిరా. ఆ క్షణమే నా చీకటి తొలగిపోయింది. వెళ్ళి నీ తిండి నువ్వు సంపాదించుకున్న రోజునే మళ్ళీ గుమ్మల్లో అడుగుపెట్టు. ఇప్పటికిప్పుడు నాకేం పని జరుగుతుందన్న? దొరక్కపోతే శవాలు మోసుకు బతకరా, అది చేతకాకపోతే చావు. ఏ పని చేతకాని వాడికి బతికే హక్కు లేదురా. గెట్ లాస్ట్ యు గుడ్ ఫర్ నథింగ్ పారాసైట్. సీత, ఇన్నాళ్ళు నిన్ను 4 గోడల మధ్యనే ఉంచాను. ఇప్పుడే ప్రపంచాన్ని చూడబోతున్నావు. రాజా పనిచేస్తున్న చాలా పెద్ద కంపెనీ. అక్కడ నలుగురితోటి నువ్వు మంచిగా మెలగాలి. బావా, టైం అయిపోతుంది. సర్టిఫికెట్లు అన్ని తీసుకున్నావా? అన్నీ నా దగ్గర ఉన్నాయి. బయలుదేరక. వస్తానండి. ఏమండి, ఫిల్టర్లో డికాషన్ ఉంది, ఫ్లాస్క్ లో పాలున్నాయి, కలుపుకొని తాగండి. డికాషన్ లో 4వ వంతు పాలు పోసుకుంటే మీకు బాగుంటుంది. పంచదార 1.5 స్పూన్. తక్కువ వేసుకున్నారు, చేదుగా ఉంటుంది. అలాగని ఎక్కువైనా షుగర్ కంప్లీట్ వస్తుంది. అక్క, బావ కాఫీ కలుపుకోవడం వచ్చలేవే, నువ్వు ముందురా. ఆకలేస్తే అన్నం తినండి. వడ్డించుకోవడానికి బద్ధకం అనిపిస్తే దుర్గను పిలవండి. నేను దాంతో చెప్పాను. అన్నం గిన్నెలోనే ఉంది, అక్కడే చారుంది, వంకాయ బఠానీ కూర చేశాను, ఆ గిన్నెలో మజ్జిగుంది. జ్ఞాపకుంటుందా? లేకపోతే చిన్న చీటి మజ్జిగా రాసతికించేనా? అక్కర్లేదు, జ్ఞాపకం ఉంటుంది. నువ్వు వెళ్ళే రా అక్క. ఎండలో ఎక్కువగా తిరగకండి. తలనొప్పి పెట్టుకొని ఇంటికొస్తే నేను కూడా ఉండను. ఎందుకైనా మంచిది, కొంచెం కషాయం పెట్టిపోనా? అక్కర్లేదు అక్క, మా ఆఫీసులో నీకు ఉద్యోగం రావడం కాదు కానీ నా ఉద్యోగం పోవడం ఖాయం. బయలుదేరవే. నా వల్ల కావడం లేదురా. ఇన్నాళ్ళు మీ బావని కనిపెట్టుకుని ఉండడమే నా బ్రతికైంది. ఇప్పుడు ఆయన ఇంట్లో వదిలి నేను బయటకు పోవాలంటే మనసులో ఎలాగో ఉందిరా. ముందు అలాగే ఉంటుంది, పోను పోను అలవాటైపోతుంది. ఏం చేస్తాం? ఆప్యాయతల కన్నా ఆదాయానికే విలువ ఎక్కువ. ఇక ముందు ఇంటికి రాగానే సీతా సీత అనుకోలేను, నా రాత రాత అనుకోవాలి. ఇట్స్ ఆల్ రైట్. ఆల్ ద బెస్ట్. అక్క, 1982లో ప్రారంభించారు మీ సీను, ఇది 83. బయలుదేరవే తల్లి, రా. నమస్కారం సార్. నమస్కారం. ఏం కావాలి? ఉద్యోగం సార్, బిఏ పాస్ అయ్యాను. అక్కడడు సార్. ఇంతకు ముందు ఏ ఉద్యోగం చేసేవాడివి? ఏం చేయలేదు సార్. ఏ అనుభవం లేని వాడికి ఎవరిస్తారా ఏ ఉద్యోగం? వెళ్ళి 60 ఏళ్ల వయసులో ఉద్యోగం కావాలా? అడగటానికి సిగ్గిటి లేదు. వెళ్ళి ఇదిగోండి, సంతకం పెట్టేశాను. రాజీనామా ఎలా రాయాలో రాసి మా ఆఫీస్లో ఇచ్చేయండి. అదేమిటి ఇప్పుడు రాజీనామా ఎందుకు? మీ ఆరోగ్యం కోసం, నా ఆనందం కోసం. ఒక రకంగా అది కూడా మంచిదేలే. సరే, నా వ్యక్తిగత కారణాల వల్ల ఏదో తాత్కాలికంగా రాజీనామా. ఒరే వేధవా, ఎవరిని పిలిచారు? మీ కోడల్నా? నువ్వుండగా అది వెధవెలా అవుతుంది? నిన్నే రాజీనామా ఇవ్వడానికి నిర్ణయించుకున్న తర్వాత తాత్కాలిక రాజీనామా ఏమిట్రా నీ మొహం? ఇంటి పరిస్థితులు అనుకూలించినందువల్ల ఏకంగా రాజీనామా ఇస్తున్నాను అని రాయి. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? డబ్బు విషయమేనా?
30,000 రూపాయలు బ్యాంకులో మన ప్రీ ప్యారిటీ ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను. ఆ వడ్డీ ప్రతి నెల వస్తుంటుంది. ప్రియని అడుక్కు తిను. అదే శారద జీతం అనుకో. నాన్న అవునరా, నాన్ననే అంజాద్ ఖాన్ కాను. పళ్ళికిలిస్తూ మాట్లాడేవాళ్ళు పరాయి వాళ్ళు, మండిపడేటట్టు మాట్లాడేవాళ్ళు మనవాళ్ళు. మరి నేనెవరో నువ్వే నిర్ణయించు. సారీ నాన్న. సరే, మీ తండ్రి కొడుకులు ఇద్దరు సారీలు చెప్పుకుంటూ కూర్చోండి. నేను అరగంటలో హ్యాపీగా పాపతో తిరిగి వస్తాను. మావయ్య, నీ హాస్టల్కి వెళ్ళి ప్రియం తీసుకొస్తాను. ప్రియా, అరే ప్రియా, నువ్వెలా వచ్చావమ్మా? నేనే తీసుకొచ్చానురా. రాత్రంతా నువ్వు నిద్ర లేకుండా జుట్టు పీక్కొని ఆలోచిస్తూ 3 ప్యాకెట్ల సిగరెట్లు తగలెట్టినప్పుడే అనుకున్నాను ఇక శారద రాజీనామా ఖాయమని. ఇంకెందుకు ఆలస్యం, నేనే వెళ్ళి తీసుకొచ్చాను. లక్ష్మి, ఇదిగోనే. దొంగతనం చేయలేదు, అబద్ధాలు ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి చేయి దాచలేదు. ఇది నీ మొగుడు సంపాదన, మూటలు మోసి సంపాదించిన సంపాదన. దేవుడి ముందు పెట్టు. అవును, నాన్ననే. ఒక మనిషిగా, మగడిగా, మగాడిగా 1 రూపాయి సంపాదించి చూపించమన్నావే, అదిగో సంపాదించాను. ఇప్పుడు చెప్పు, నీ డబ్బెలా సంపాదించావు? ఏదో జరిగిపోయింది, తన్ను వదిలేండి. ఆగమ్మా, నువ్వు మధ్యలో రావద్దు. ఇది మా తండ్రి కూతుళ్ళ సమస్య. నేనే సమాధానం చెప్తాను. నాతో రా నాన్న. రండి నాన్న. అమ్మా, ఈయన మా నాన్నగారు. నాన్న, ఈవిడ కుష్ఠరోగి. అందువల్ల ఈవిడకు పరిచర్యలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. నేను ఆవిడ బట్టలు ఉతుకుతాను, బట్టలు తొడిగిస్తాను, స్నానం చేయిస్తాను, అన్నం తినిపిస్తాను. ఎవరు ఒప్పుకోని పని నేను చేస్తున్నాను కనుకనే నేను అడిగినంత జీతం మన వీధి చివరి వరకు కారు. అంతేకాని నేను వ్యభిచారం చేయలేదు. అయ్యగా, ఈ పనిలో కుదిరిసింది నేనే బాబు. మీ బిడ్డ చేత నేను తప్పు పని చేయిస్తానా? చెప్పండి బాబు. అమ్మా, సీత, ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు బస్సులో రా. నడిచి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను రాను. అదేమిటి? ఆఫీస్ నుండి నేను ఈ రోజు తొందరగాను రాను, ఆలస్యంగాను రాను. అసలు రాను. ఎందుకని? మీరేం ఆఫీస్కి వస్తారు. నేనా? ఎందుకు? ఈ రోజు జీతాల రోజు. 4 నిమిషాల్లో జీతం తీసుకుంటాం. అక్కడి నుండి 4 అడుగుల్లో బజార్లో పడతాం. 4 గంటల వరకు షాపింగ్ చేస్తాం. 4 నుండి 6 వరకు షికార్లు పడతాం. 6 నుంచి 9 వరకు ఆకలి రాజ్యం సినిమా చూస్తాం. 9:30కి రెస్టారెంట్లో భోజనం. 9:45కి ఝామ్ ఝామ్ మిఠాయికెళ్ళి 10 గంటలకు ఆటోలో ఇంటికొస్తాం. ఆ తర్వాత టట్టడాయ్. అరే, ఏమైంది మీకు? మధుర స్మృతులు. అమ్మా, పూజ అయిందా? అవుతోంది బాబు. నాకు టైం అయింది, పనిలోకి వెళ్ళాలి. సరిగ్గా 11 గంటలకి టాక్సీ తీసుకొస్తాను. టీబీ హాస్పిటల్కి వెళ్దాం. రెడీగా ఉందా? ఎందుకు బాబు? నువ్వు మీ నాన్న లక్షణంగా పనికి వెళ్ళడం ప్రారంభించినాడే నా టీపీ ఎగిరిపోయింది. అదేం కుదరదు. డాక్టర్లు నీకు పూర్తిగా నయమైందని చెప్పే వరకు నువ్వు చెకప్కి రావాల్సిందే. అంతవరకు నా సంపాదన అంతా నీ ఆరోగ్యం కోసం ఖర్చు కావాల్సిందే. రాము, అమ్మా, మీకు ఈ అనారోగ్యం రావటానికి కారణం నేను, నాన్నే కదా. దీన్ని పోగొట్టే బాధ్యత కూడా మాదే. నమస్కారం సార్. రారా, కూర్చో కూర్చో.
మీ ఆవిడకి ఇక్కడ ఉద్యోగం దొరికిందిగా? చిత్తం అంతా తమదయ్య. నాదే ఉందిలే, ఏదో నాకు చేతనం చేశాను. ఇదిగో మీ ఆవిడ వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరమా. ఆవిడ పిల్లలతో బయలుదేరి 10వ తారీఖు ఇక్కడికి వస్తున్నట్టుగా ఉత్తరం రాసింది. మరి ఇంకే ఇంతలోనే చిన్న చిక్కు. ఇంకా చిక్కేవిడ నాయన. అప్పుల బాధ పడలేక మా ప్రొపరేటర్ గారు పెట్రోల్ బంక్ అమ్మేశారు. ఆయనకి పాలకొల్లో బత్తాయి తోట ఉంది. అది అమ్మేసేదాకా నన్ను ఆ తోటను చూసుకోమని వెంటనే పాలకొల్లు పొమ్మన్నారు. సరే పొమ్మన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది? వచ్చే 9వ తారీఖున నేను గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరి పెడుతున్నాను. అదే రోజు మా ఆవిడ అక్కడ అమలాపురం నుంచి ఇటు వస్తుంది. దేవుడి దయ వల్ల 2 బళ్ళు కరెక్ట్ టైం కొడితే బెజవాడలో క్రాస్ అవుతాయి. ఆ సమయంలో మా ఆవిడతో 10 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే దయచేసి మా ఆవిడకి పాలకొల్లో ఉద్యోగం వేయిస్తారా? అయ్య బాబు, హలో దుర్గా, నీ విషయం అంతా విన్నాను. యువర్ ట్రూల్ ఎగ్జాంపులరీ. దేవుడైనా మార్చలేని మీ నాన్నను ఎంత బాగా మార్చేశావు. అది నా ధర్మం కదా. గుడ్. ధర్మం అన్నావు కాబట్టి నా ధర్మపత్ని విషయం నీతో చెప్పడం నా ధర్మం కదా. ఇదిగో ఈ ఫోటో చూడు. ఎవరి అమ్మాయి? నాకు మా అమ్మ చూసి పెట్టిన భార్యామణి. ఎలా ఉంది? అదృష్టవంతురాలు. అదేమిటి, బస్సులో రావా? నేనెక్కవలసిన బస్సు ఎప్పుడూ లేటే. అది రావాలంటే మరో జన్మ పడుతుంది. రాజా, ముందు కళ్ళు తుడుచుకో చెప్తాను. మా అమ్మ నా కోసం చూసిన అమ్మాయి ఫోటో చూసావు, మరి నేను నా కోసం చూసిన అమ్మాయి ఫోటో చూడవా? ఏది? సీత, ఏమిటండి? నీకు గుడ్ న్యూస్. రామకృష్ణ మిషన్ హై స్కూల్లో నాకు ఉద్యోగం వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళు మన అవసరం కోసం మీకు ఇష్టం లేకపోయినా నన్ను ఉద్యోగానికి పంపారు. ఇప్పుడు ఆ అవసరం లేదు కదా, ఇంకెంటి పట్టునే ఉంటానండి. చూడు సీత, మన ఇరుగు పొరుగు కుటుంబాల వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాల్సిన పాఠం ఇది. అవసరం ఉండి కూడా ఆడది ఉద్యోగం చేస్తే నామోషి అనుకోవటం ఈ రాంబాబు తప్పు. అవసరం లేకపోయినా ఆడది ఉద్యోగం చేయటం ఆడంబరం అనుకోవటం ఆ చిట్టిబాబు తప్పు. అప్పుడు నేను ఉద్యోగం చెయ్యొద్దన్నది మగజాతి అహంకారం. ఇప్పుడు నీ ఇష్టం అంటున్నది నీ మీదున్న మమకారం. థ్యాంక్ యూ. పుట్టి థ్యాంక్ యూలేనా? తట్టడంలో ఏమైనా ఉన్నాయా? ఇస్తాను గాని 6 నెలలు ఆగాలి. అదేమిటి? రియల్లీ? ఉద్యోగం పురుషులకే లక్షణం అనుకున్నాడు రాంబాబు. స్త్రీలు కూడా లక్షణంగా ఉద్యోగం చేయొచ్చునని నిరూపించింది సీత. ఇది సీతారామ చరిత్ర. అంటే ఓడా ఏమన్నా టిఫిన్ చేయబోతున్నాను. శుభం. అదే ఉప్మా చేయమంటారా, పెసరట్టు చేయమంటారా? గారెలు, గారెలోకి పచ్చడి చేయమంటారా, పంచదార నంచుకుంటారా? నిమ్మకాయ పులుసు. వాట్? నీకేం తెలుసు ఆ నిమ్మకాయ పులుసు? చెప్పింది చెయ్యి. ఈ ఇంటికి నేను మహారాజుని, నువ్వు మహారాణివి. చిత్తం సార్. దాంపత్యం కన్నా గొప్ప హోదా గల ఉద్యోగం లేదని శారద, సంతృప్తి కన్నా గొప్ప సంపద లేదని చిట్టిబాబు. తెలుసుకోవటం ఇది వీరి చరిత్ర. భర్తను సాధించడం కన్నా సహనంతో సాధించడం ఆమె ఘనత. బాధ్యతల బరువు ఆలస్యంగానైనా మోయడం అతని ఘనత. ఇది అవధాని విచిత్ర చరిత్ర. ఆఫీస్కా? అవును సార్, పిలుస్తాను. అలాగే. జంతికల చక్రాలు వేరుశనగ ఉండలండి. జంతికల చక్రాలు వేరుశనగ ఉండలు బాబు. బాబు జంతికలండి. బాయ్ అయ్యా, జంతికలు ఎంతో? జంతికి 10 పైసలండి. ఓ 2 జంతికలు ఇలా. ఆ ఉండలు ఎంతో? ఉండలు 10 పైసలండి. ఇంట్లో తయారు చేసినవండి. వెరీ గుడ్. చూడు, జంతికల కన్నా ఉండలు ప్రశస్తమైనవని మారుతురావు ఏదో పుస్తకంలో చెప్పినట్టు గుర్తయ్యా. ఓ పని చేద్దాం, ఈ జంతికలు ఇచ్చేసుకుని ఆ 2 ఉండలు ఇలా ఇచ్చి. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అయ్యా, వెళ్ళిరా. మరి వాటికి డబ్బండి? వాటికి బదులే కదా అయ్యా ఇవి ఇచ్చావు. మరి జంతికలకండి? జంతికల్ని తెలియదే, తిరిగి ఇచ్చేశానుగా.